నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ మహిజా. ఇక ఏపీ రాజధానిలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధమైంది. ఇక ఈ మేరకు కొద్దిసేపటి కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి పరిధిలో రాజధాని ప్రాంతంలోని 7 గ్రామాలలో 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో 7,465 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లోని 9,097 ఎకరాలు భూ సమీకరణ చేస్తారు. రాజధాని నిర్మాణానికి తొలి విడత భూ సమీకరణలో ఇచ్చిన ప్యాకేజీనే ఇప్పుడు కూడా అమలు చేస్తారు. ఇక గతంలో తొలి దశలో అమరావతి కోసం 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు సేకరించింది ప్రభుత్వం. ఇప్పుడు రెండవ దశలో మరో 16,666 ఎకరాలు భూ సమీకరణ చేయబోతోంది. ఆ 7 గ్రామాల పరిధిలో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ప్రభుత్వ భూములు కూడా కలిపి మొత్తం 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లోకి రాబోతున్నాయి. రెండవ దశ పూలింగ్ ప్రక్రియ దశల వారీగా జరుగుతోంది. ముందుగా ప్రాంతాల వారీగా పూలింగ్ ప్రకటన చేసి రైతుల నుంచి అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తారు. ఇక ఈ అభ్యంతరాలను తెలిపేందుకు 30 రోజుల పాటు అవకాశం ఇస్తారు. మొదటి దశలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా లీగల్ సమస్యలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ల్యాండ్ పూలింగ్ ఇష్టం లేని రైతులు కోర్టును ఆశ్రయించడం వంటి ఇబ్బందులు పెట్టకుండా కొత్త పూలింగ్ చట్టం కింద రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లు అంగీకార పత్రం తీసుకుంటుంది. సో ఇక అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా అనేక చర్యలు చేపడుతోంది. అందుకే అమరావతిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. రెండవ విడత భూ సమీకరణకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు సేకరించే 16,666 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. అంతేకాదు రాజధాని పనులు వేగం పుంజుకోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రానున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైతే దానికి అనుబంధంగా అనేక విద్యా పరిశోధన సంస్థలు వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇక అయితే రెండవ విడత భూ సమీకరణపై విపక్షాల విమర్శలు ఎక్కువ పెట్టాయి. గతంలో అమరావతిపై విషం చిమ్మి 3 ముక్కలాట ఆడిన వైసీపీ ఇప్పుడు ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని ప్రశ్నిస్తోంది. అమరావతి ఓ అంతులేని కథ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు వెటకారంగా మాట్లాడారు. ఇక రెండవ విడత భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా అంటున్నారు. ఇప్పటికే 54,000 ఎకరాలపై వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంబై ఛత్రపతి విమానాశ్రయం 1,850 ఎకరాల్లో ఉంటే అమరావతి విమానాశ్రయానికి 5,000 ఎకరాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. అలాగే బీజింగ్, లండన్లో ఒలింపిక్స్ నిర్వహించే స్పోర్ట్స్ హబ్లు 150 ఎకరాలు మాత్రమేనన్న షర్మిల మరి అమరావతి స్పోర్ట్స్ హబ్కి 2,500 ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రియల్ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోందని షర్మిల అంటున్నారు. మరి రాజధాని భూముల విషయంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలేంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, వైసీపీతో సహా ఇతర విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉంది, రెండవ విడత భూముల సమీకరణపై రాజధాని రైతులు ఏమంటున్నారు, ప్రస్తుతం భూ సమీకరణ జరిగే గ్రామాల్లో రైతుల వారి భూములు ఇవ్వటానికి సిద్ధమేనా? ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అదే వైసీపీ నుంచి రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇద్దరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ షో. సార్ భూ సమీకరణ 2.0 ల్యాండ్ పూలింగ్ రెండవ దశ ప్రజా ప్రయోజనాలు లేదా రాజధాని అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రభుత్వం సారించిన శస్త్రమా లేదా విపక్షాల చేతిలో అస్త్రమా, ఏ విధంగా చూడాలి సార్? వంశీకృష్ణ గారు చెప్పండి. మీకు మోహన్ రెడ్డి గారికి, వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా ల్యాండ్ పూలింగ్ అనేది మనం ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే మేడం 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక వ్యక్తిని నమ్మి రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2014 నుండి 2019 వరకు రైతుల అభిష్టం మేరకు వారి దగ్గర ఏ హామీతో అయితే రైతుల దగ్గర పొలాలు తీసుకున్నారో ఆ హామీలు నెరవేరుస్తా ముందుకెళ్ళినటువంటి సందర్భం. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి వచ్చి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇక్కడి నుంచి తరలించను, నేను వస్తే ఇంకో 200 గజాలు ఎక్స్ట్రా భూములు ఇచ్చిన రైతులకి నేను ఇస్తాను అని చెప్పి ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మరొక విషయం చర్చించాలి. ఏంటంటే 2016లో 15 అనుకుంటాను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా
33,000 ఎకరాలు కాదు, అవసరమైతే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. రాష్ట్రం రాజధాని అనేది రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి. 33,000 ఎకరాలు కాదు, ఇంకా ఎక్స్ట్రా కూడా అవసరమైతే తీసుకోవాలనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి సందర్భం. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఎజెండా ఉంది. అది ఇప్పుడు డిస్కస్ చేయడం అనవసరం. ఏదైతే ఆ ఎజెండా ఏదైనా కానీ రాజధాని అమరావతి అనేది మూలన పడిపోయింది. అట్లీస్ట్ ఒక 1% పని కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో ఏర్పడినటువంటి జంగిల్ క్లియరెన్స్ ద్వారా మొత్తం ఆ అడవి మొత్తాన్ని మళ్ళీ క్లియర్ చేసేసి మళ్ళీ పనులు పునః ప్రారంభించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో అండ్ ఆల్సో స్పోర్ట్స్ హబ్, అలాంటి ఎలక్ట్రానిక్స్ హబ్ ఇవన్నీ నిర్మాణానికి మరికొంత భూమికి కావాల్సినటువంటి సందర్భంలో జస్ట్ ఒక 1 అవర్ బ్యాకే 16,666 ఎకరాల భూమి మళ్ళీ ప్రొక్యూర్ చేసుకుంటున్నట్లుగా మళ్ళీ పూల్ చేస్తున్నట్లుగా ఒక జీవో అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ముందడుగు వేసింది. మేడం, ఇప్పుడు మీరు ఇందాక విపక్షాల చేతిలో విమర్శనాస్త్రాలు అని అన్నారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది మేడం. ఇఫ్ యు నాట్, ఇప్పుడు 2003లో 1999లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సైబర్ టవర్స్ నిర్మించేటప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అంటే పడని వారు కావచ్చు, ఆ రోజు ఏం మాటలు మాట్లాడారు మేడం? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత డబ్బు ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, అట్లీస్ట్ ఆ కొండల గుట్టల్లో ఏముంది, ఇంత డబ్బు ఎందుకు ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నారు అని చెప్పినటువంటి మాటలు ఆయన వెనక్కి లాగినటువంటి సందర్భం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తగ్గకుండా సైబర్ టవర్స్ అనే దానికి పునాది వేసి ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అనేటటువంటి ఒక అవుట్ సోర్సింగ్ యూనిట్ ని అక్కడ తీసుకొచ్చి ఈరోజు మరి సైబరాబాద్ ప్రాంతం ఎలా ఉందో మనం అందరం కూడా చూడొచ్చు. సైబరాబాద్ ప్రాంతం, ఆ చుట్టుపక్కల గచ్చిబౌలి, అక్కడ కట్టినటువంటి స్టేడియం ఇవన్నీ కూడా ఈ రోజు అక్కడ ఎకరం 150 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఏంటంటే అండి, ఇప్పుడు 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన మా ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన అభివృద్ధిని కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదే అభివృద్ధిని హైదరాబాద్ లో కొనసాగించారు. ఆ తర్వాత రాష్ట్రం విభజన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అయినటువంటి కేసీఆర్ గారు అభివృద్ధిని కొనసాగించారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కొనసాగిన తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ అభివృద్ధిని కొనసాగించబట్టి ఈ రోజు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అయ్యింది. ఎకరం 150 కోట్ల రూపాయల వరకు అక్కడ వెళ్ళింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 2014 నుండి 19 వరకు అమరావతి అనే ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేశారు అమరావతి మీద. కాబట్టి కొంచెం స్లో అయిందే తప్ప అమరావతి అనేది ఎక్కడా కూడా వెనక్కి తగ్గదు. 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దుతామని 2014లోనే మేము హామీ ఇచ్చాం. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటే ఏదైతే విశ్వనగరం, ఏదైతే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజధానితోనైనా పోటీ పడగల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతాం. అమరావతిలో ఎలక్ట్రానిక్స్ హబ్ కావచ్చు, మెడికల్ హబ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావచ్చు, ఏదైనా కానీ అమరావతి నుండి వచ్చేటట్లుగా తీర్చిదిద్దుతామని చెప్పాం. మన పక్కన కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లు చూసుకుంటే ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ కూడా రెడీ అయ్యాయి. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, హైకోర్టు జడ్జిలకు ఇవ్వాల్సినటువంటి క్వార్టర్స్ కావచ్చు, అన్ని రెడీ అయిపోయి ఈ రోజు రాజధాని అమరావతి శరవేగంగా పరుగులు పెడతా ఉంది. ఈ సందర్భంగా మనకు కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, స్పోర్ట్స్ హబ్ కావచ్చు, కావాల్సినటువంటి మిగిలిన ఏదైతే ప్రామిస్ చేశారో వాటన్నిటికీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు 16,666 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అంబటి రాంబాబు గారు మాట్లాడతారు, వినండి మేడం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు మనకి చూస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు దగ్గర మనకి ఒక దశాబ్దన్నర పైనే కాలం మనం చూసాం అంత అభివృద్ధి చెందటానికి. ఒక 5 ఏళ్ళు పాజ్ అయిన తర్వాత కూడా మరి మనం ఇంకా అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు. సో దీని పట్ల వంశీకృష్ణ గారి అభిప్రాయం పట్ల మీరు ఏ విధంగా తెలియజేస్తారు, చెప్పండి. నమస్కారమ్మా, మీకు వంశీ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు
వంశీ గారు ఏమంటున్నారంటే హైదరాబాద్కు చంద్రబాబు నాయుడు గారే గునాదేసింది, గునాదేసిన తర్వాతనే హైదరాబాద్ సైబరాబాద్ డెవలప్ అయింది అన్నట్టు చెప్తున్నారు. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది, శిలాఫలకం వేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి కంటిన్యూ చేసినారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని పని చేసి మొదలు పెట్టారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ వచ్చినారు. అది కార్యక్రమం జరిగింది. ఈయన మాత్రమే అక్కడ ఎంత పూర్తి చేసినట్టు చెప్పుకోవడానికి ఇది అంత బాగుండదేమో అని నా అభిప్రాయం. ఒకటి బట్ రెండోది ఎవరు చేసినా కానీ భూ సమీకరణ అంటూ జరిగిన తర్వాతే కదా సార్ జరిగింది అభివృద్ధి. ఇప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినప్పుడు భూ సమీకరణ చేసి పెడతారా చేయకుండా పెడతారమ్మా? చేసే పెట్టారు. చేసినారంటే ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారే కదా. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చేసినప్పుడు మనం చెప్పుకోవడం ఏముంది? చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. మనం అందరిలో భాగమే. ఒకటి మనం ఒక భాగం. ఆ డెవలప్మెంట్ మనం భాగం అంటే ఓకే, బాగానే ఉంది. అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాట్లాడేటప్పుడు మనం ఈ అమరావతిని ప్రత్యేకించి ఆ విశ్వనగరం ఏమవుతుంది? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెంపరవరీ బిల్డింగ్లు కట్టించినామని చంద్రబాబు నాయుడు గారే చెప్పినారు. 1500 కోట్లతో టెంపరవరీ బిల్డింగ్లు కట్టించినాం. వాటిని నిన్నటిని తీసి ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్లకు శంకుస్థాపన చేస్తున్నాం అన్నారు. 5 సంవత్సరాల్లో టెంపరవరీ బిల్డింగ్లు కట్టించిన మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. 2 సంవత్సరాలు పూర్తయితే 3 సంవత్సరాల్లో లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ వస్తుంది. ఈ మధ్యలో మీరు విశ్వనగరం అంటే ఏం మనం ఏదో బాహుబలిలో ఆర్ట్ చూపించాం కదా, ఆ విధంగా చూపించుకుంటూ పోయినట్టు ఉంటుంది తప్ప ఇవి పూర్తి అయ్యే పరిస్థితి లేదు. అప్పుడు పాతకాల 14 నుండి 19 వరకు కట్టించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఆ బిల్డింగ్లు కానీ వాటికి సున్నం కొట్టి కలర్ వేసి వాటిని కొత్తగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు వంశీ గారు అన్నారు అడవిని జంగల్ క్లియరెన్స్ చేపిస్తున్నామని. మీరు అడవిలో పెట్టినారు. అడవిలో మీరు చేసే కార్యక్రమం డబ్బులు మొత్తం అన్ని అడవిలో పోసినట్టే ఉంది. ఆ అడవిలో నీళ్ళలో పోసి మనం దాన్ని ఎత్తుకునే పరిస్థితి వస్తున్నాం. కాబట్టి అది పూర్తి స్థాయిలో కాదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తతో మనం రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధానిగా బాగా డెవలప్ అయినటువంటి సిటీని పెడితే ఆ సిటీ ద్వారా మనకు నిధులు బాగా వస్తాయి. నిధులు వస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా ఒక మంచి ఆలోచనతో మనకి ఎటు తమిళనాడు కానీ లేక హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తలదన్నే విధంగా విశాఖపట్నం రాజధాని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా దాని చేస్తే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు, అక్కడ రాజధాని ఉంటుందన్నారు. ఆ రాజధాని ఉంది లేదని ఎవరు చెప్పినారు? ఏం లేదు, తీసేసినామని ఆ రోజు చెప్పలే, ఈ రోజు చెప్పలే. వీళ్ళు ఎందుకంటే ఒక ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ రాజధాని ఎత్తేస్తున్నారు, విశాఖపట్నంలో పెట్టినారు 3 రాజధానులు అన్నప్పుడు ఆడ కూడా రాజధాని ఉన్నట్టే కదా. ఈ రాజధాని తీసేయలేదు కదా, ఆ భూములు వెనక్కి తీసుకోలేదు కదా, భూములు అట్లే ఉన్నాయి, ఆ రాజధాని అట్లే ఉంది. వాళ్ళకన్నా మేము గుత్త ఎక్కువ ఇచ్చినాం రైతులకు. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకి వచ్చినప్పుడు రాయలసీమకు వచ్చినప్పుడు ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించి ఇక్కడ మనం చేయాలనేది హైకోర్టు బెంచ్ కావాలన్నారు, హైకోర్టు ఇస్తామన్నారు. దాంట్లో తప్పేం లేదా. 3 రాష్ట్రాలు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడున్నట్టు తెలంగాణ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఊరట కల్పించే ఆలోచన మర్చిపోతారనే ఆలోచనలో భాగంగా చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మనం తీసుకుపోయాడు. విశ్వనగరం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి నోటితోనే 2014-12 విడుదల మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు 4 లక్షల కోట్లు అవుతాయని చెప్పినటువంటి సందర్భం ఆ రోజుల్లోనే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కడ రాజధాని కావాలంటే కేవలం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలంటే వీళ్ళు సేకరించినటువంటి భూముల్లో 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు ఆ తర్వాత కావాల్సినవి వచ్చి 4 లక్షలు 5 లక్షలు అంటే 5 లక్షల కోట్ల రూపాయలు మనం ఎక్కడి నుండి తెచ్చిపెడతాం, ఎప్పుడు తెచ్చిపెడతాం, ఎప్పుడు విశ్వనగరం కట్టించాం, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు మీరే ఆడుంటారనేది. ఈ 5 సంవత్సరాలు దాటిపోతే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చే మీరు చెప్పినట్టే జరుగుతుందని ఎందుకు అనుకోవాలా? మీరు తీసుకుపోయాడా గునాది వేసి పెట్టి దానికి చుట్టూరు డబ్బులు ఖర్చు పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతుంటే పరిస్థితి బాగుండదు కదా. కాబట్టి రాష్ట్రం బాగుండాలంటే లక్షల కోట్ల రూపాయలు మనం అప్పులు చేసుకొని ఆ అప్పులు నెత్తనేసుకొని ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటా తిరగాలంటే కష్టంగా ఉంటుంది కదా. కాబట్టి రాష్ట్రం డెవలప్ కావాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారిని చైతన్యపరచాలా, వాళ్ళ అభివృద్ధి పరాలా. అభివృద్ధిలోకి రావాలంటే మనం ఇక్కడ ఆర్థికంగా ఎంతో కొంత ఉండాలా. ఆర్థికంగా ఉండకుండా కేవలం బాకీలకు వడ్డీలకే సరిపోతే రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది? అక్కడ విశ్వనగరం ఎట్లా తయారవుతుంది? మీరు అంత నిజంగా మీకు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు విజయవాడ నుండి గుంటూరు వరకు డైరెక్ట్ ఇట్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టుకుంటా పోయింటే మీకు ఆ సిటీ ఈ సిటీ 2 కలిసిపోయింటే ఇది ఒక పెద్ద సిటీ లాగా ఉండి, పెద్ద సిటీ లాగా ఉంటే మనకు ఒక వాల్యూ పెరిగిండు. మీరు తీసుకుపోయి అక్కడ 33,000 ఎకరాలు 29 గ్రామాలకు తీసుకుపోయి 33,000 ఎకరాలు గవర్నమెంట్ ఒక 20,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళా 30,000 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు. ప్రపంచంలో ఏ రాష్ట్రం ఏ దేశానికి కూడా లేదు రాజధాని 1,00,000 ఎకరాలతో. మనం ఏంది, మన శక్తి ఏంది, మన సామర్థ్యం ఏంది, మన దగ్గర ఆర్థిక పరిస్థితి ఏంది? మనం ముందే అప్పుల్లో ఉన్నాం. అప్పుల్లో ఉన్నటువంటి మనం ఇప్పుడు 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు. దాంట్లో ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కాకపోతే
తప్పులు చేస్తే మన పరిస్థితి ఏమవుతుందనేది ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఎవరినో విమర్శించాలని, ఏదో వాళ్ళు ఎత్తి చూపించాలనే ఎత్తి ఉద్దేశం కాదు. చూపించాలనే రాష్ట్రం ఉద్దేశం కాదు మోహన్. సర్వనాశనం అవుతుంది దాన్నే ఎంచుకొని పోతే. అవును మోహన్ రెడ్డి గారు, మీరు అంటున్నది మళ్ళీ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే, వంశీకృష్ణ గారు మీరు వింటున్నారు ఒక్కసారి మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం ఇప్పుడు మరి వైసీపీ అధికారంగా వస్తే మళ్ళీ ఖచ్చితంగా మీరు చేసిందే మేము కొనసాగిస్తామని లేదు కదా అని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ అమరావతిని రాజధానిగా ఆపేసే ఇదైతే మనకి కనిపిస్తుంది అనుకోవచ్చా? మేడం, ముందు వైసీపీ గనక అధికారంలోకి వస్తే అనేది రానివ్వం, అది వేరే విషయం. సరే, ఇప్పుడు అమరావతి కంటిన్యూ చేస్తారా చేయరా అనేది ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు మేడం. ఇప్పుడు ప్రజలకు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. ఈ నిందా నుంచి చెప్తా ఉంది ఏంటంటే, ఒక నగరాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ నిర్మితమైనటువంటి నగరాన్ని మనం రాజధానిగా చెయ్యాలి అనేటటువంటి మాట మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏం చేశారు మేడం వైజాగ్ని? విశాఖపట్నంలో రిషికొండ ప్యాలెస్ తప్ప, రిషికొండ తువ్వేసి కట్టినటువంటి ఒక బిల్డింగ్ తప్ప విశాఖపట్నానికి ఏమన్నా చేశారా? సరే, విశాఖపట్నానికి క్యాపిటల్ అని అన్నారు, ఏమన్నా చేశారా? ఇక రాయలసీమ విషయానికి వద్దాం. రాయలసీమ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను కూడా దండం పెట్టి మేమే తరివేసామని చెప్పుకున్నటువంటి అప్పటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. సో ఒక కంపెనీని తీసుకొచ్చారా, ఒక బిల్డింగ్ కట్టారా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారా, రోడ్లు వేసారా? ఇక దేని గురించి మీరు రాజధాని గురించి మాట్లాడతారు? ఈయన చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ చేశారట, మరెందుకు బిల్డింగ్ కంప్లీట్ చేయలేకపోయారండి? నేను అదే చెప్తా ఉన్నా. వచ్చినటువంటి పాలకులందరూ కూడా అభివృద్ధిని కొనసాగించారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్ప. ఎవరు వచ్చినా కానీ అభివృద్ధిని కొనసాగించారు, అంతేగాని కక్ష పెట్టుకుని ఇది కనుక కంప్లీట్ చేస్తే ఆయనకు పేరు వస్తుంది అనేటటువంటి కక్షతో ఆపల. అలా ఆపబట్టి ఇప్పుడు 11 వచ్చాయి. సో ఇక మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రావటం అనేది సరే, ఇక నేనైతే వస్తారు అనే మాట గురించి నేను అసలు ఆలోచించలేదు, నేను మాట్లాడను కూడా. ఎందుకంటే వాళ్ళు రారు, ఇక వాళ్ళు వస్తారు అనుకోండి అనేటటువంటి మాట మీద నేను మాట్లాడను, అవసరం లేదు అసలు. టాపిక్కే లేదు అసలు ఫ్యూచర్లో. రైట్. అయితే మోహన్ రెడ్డి గారు, మనం చూసినట్లయితే 3 రాజధానులు, ఇప్పుడు సార్ వంశీకృష్ణ గారు కూడా అన్నట్టు 3 రాజధానుల్లో పరిపాలన సాగించింది ఎక్కడి నుంచి అండి? రాజధాని అభివృద్ధి చేద్దాం అనుకుంది ఎక్కడి నుంచి? అసలు రాయలసీమ పరిస్థితి ఏంటి? దాని తర్వాత మనం అనుకున్నట్టు ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేది ఉండాలి అని అనుకోవటం అనేది, దాని పరంగా మనం ప్రక్రియ కొనసాగించటం అనేది తప్పంటారా? ఇప్పుడు నేను చెప్తే కదమ్మా, ఇంతకుముందే చెప్పాను మనం, నిజంగా వీళ్ళకి చేయాలని ఉద్దేశం ఉంటే వీళ్ళు అక్కడ దాని చుట్టూరు వీళ్ళ నాయకులు వీళ్ళు దాదాపు 15,000 ఎకరాలు భూములు కొన్నారు. ఎందుకు కొన్నారంటే వీళ్ళు శాశ్వతంగా వీళ్ళే బాగుండాలి, శాశ్వతంగా వీళ్ళ చేతుల్లోనే రాజధాని ఉండాలనే ఉద్దేశంలో భాగంగా. సార్ చెప్పండి. ఈ భూములు కొన్నాడు అన్నారు కదా, అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి కేసేశారు. ఎక్కడరా బాబు చూపించండి అంటే చూపించేది లేదు అక్కడ. ఈ భూములు కొన్నారు అనే మాట నిరూపించాలా? దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి వీళ్ళున్న 5 సంవత్సరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటా మాట్లాడినటువంటి మాట. మరి ఎక్కడ నిరూపించండి అని అంటే వాళ్ళ వల్ల కాలా. ఇంకా ఈ మాట అని 5 సంవత్సరాలు కాలం గడిపేసి మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా భూములు కొన్నారంటే ఎవడేం చేయలేడు. ఇక చూపించండి ఎక్కడ కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడో చూపించండి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరిగిందో చూపించండి. భూములు ఎవరో నీ సాక్షి పేపర్ అమ్ముతాడా? నీ సాక్షి పేపర్ రాస్తారు 100 రాస్తారు సాక్షి పేపర్ లో. జగన్మోహన్ రెడ్డి అత్యుత్తముడని రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ వేలు నమ్ముతారా ఏంటి? నీ సాక్షి పేపర్ తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో రా. సాక్షి పేపర్ డిస్ప్లే చేయక నేను మాట్లాడాలి కదా. ఏం మేడం ఇదంతా? మేము ఎక్కడ భూములు కొన్నామో చూపించండి. అనేది ఎక్కడ జరిగిందో చూపించండి. ఊరికే భూములు కొంటుంటే నొక్కేయడం కాదు, లేపాక్షి భూములు నొక్కేయడం కాదు. చూపించండి ఎక్కడ కొన్నారో. సాక్షి పేపర్ డిస్ప్లే చేస్తే ఎలా? కాదు, ఇప్పుడే మాట్లాడుతున్నారా? నేను డిస్ప్లే చేయొద్దు. ఏమన్నా ఉంటే ఫ్యాక్ట్స్ తోటి రండి, అంతేగాని భూములు కొన్నారు. ఎన్ని సంవత్సరాలు మోగుతారు ఇంకా అట్లా? అధికారంలో 5 సంవత్సరాలు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, మోహన్ రెడ్డి గారిని చెప్పినండి, మళ్ళీ మీరు మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు సబ్మిషన్ అన్నప్పుడు ఆన్సర్ చెప్పాలా కోరుకుంటారు. మళ్ళీ కంటిన్యూ చేయండి సార్. మీరు అక్కడ
ఎస్సీలకు సంబంధించినటువంటి భూములకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ ఇవ్వబడుతుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళకి అక్కడ రాజధాని లేదని చెప్పి తర్వాత వీళ్ళు కొన్న తర్వాత మళ్ళీ ఆ భూములకు కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం అక్కడ ఉంది కాబట్టి దానిపైన కేసు పెట్టినారు. ఆ కేసు నడుస్తుంది కాబట్టి వీళ్ళు చేతులు ఎత్తేసినారు. కాబట్టి వీళ్ళు భయపడిపోయి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో విధంగా చేసి వీళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ పోతే సరిపోతుందని వీళ్ళు అనుకుంటే కాదు. కానీ అది దానికి కేసు నడిచేటప్పుడు వీళ్ళు అంటున్నారు ఏదో 11 సీట్లు వచ్చినా నెక్స్ట్ అధికారం రాదు అని. ఇప్పటికే అయిపోయింది వీళ్ళ పరిస్థితి అయిపోయింది కాబట్టి వీళ్ళు చేతులు ఎత్తేసి ఇంకా మళ్ళీ మా మీద ఏదో విధంగా దాడులు చేస్తా, ఏదో విధంగా మాట్లాడుతున్నా, ఏదో విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే మన పార్టీని భ్రష్టు పట్టించినారు. మన ఎమ్మెల్యేలు, మన నాయకులు మనంగా జనాల్లోకి పోవాలంటే తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నామని వీళ్ళకి సంబంధించినటువంటి ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు పలుకల్లోనే పలికినారు. మా ఈటీవీ మా సాక్షి పేపర్లో బాగలేదంటే వీళ్ళ TV5 లో చంద్రబాబు నాయుడు గారు ఏది మన తుఫాన్ కూడా ఆపుతారంట మహా న్యూస్ లోనే ఏదో వీళ్ళ యాంకర్ చెప్తున్నాడు. మహా న్యూస్ లో చంద్రబాబు నాయుడు గారు ఆపగలరు, ఆ శక్తి ఉంది ఆయనకు ఏదని తుఫాన్. కాబట్టి మేము చెప్పేది కరెక్ట్. మా సాక్షి చంద్రబాబు నాయుడు గారు ఆపుతారని ఎక్కడ చెప్పలే. మీలాగా మేము చెప్పడానికి అవకాశం ఇవ్వము. మేము మీ మధ్య అబద్ధాలన్నీ చూపించము. అబద్ధాలన్నీ చూపించి మీకు కావాల్సినటువంటి ఛానళ్ళు, పేపర్లు అన్ని పెట్టుకొని మా మీద దుష్ప్రచారం చేసి మీకు కావాల్సినటువంటి పార్టీలు దేశంలో, రాష్ట్రంలో అన్ని పార్టీలు కలుపుకుంటే మీరు అధికారంలోకి వచ్చినారు తప్ప సింగిల్ గా రాలేమని చెప్పి మీ అంతటా మీరే చెప్పినారు. మమ్మల్ని అడిగినా కూడా, మమ్మల్ని పొత్తులోకి రమ్మన్నా కూడా ఏ ఒక్క పార్టీతో మేము సింగిల్ గానే వచ్చి మీతో పోటీ పడతామని మేము నిలబడినాం. కానీ మీలాగా మేము వాళ్ళతో లోపాయికారి ఒప్పందం, వీళ్ళతో లోపాయికారి ఒప్పందం, తెలంగాణలో కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అలయన్స్ పెట్టుకొని మీరు అక్కడ బీజేపీ పై రైట్ మోహన్ రెడ్డి గారు మీరు వంశీకృష్ణ గారు అన్నట్టు రైట్. ఇప్పుడు ఇది ప్రజల గురించి సంబంధించిన విషయం కాబట్టి స్వచ్ఛందంగా రైతులు వారంతట వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. పలుమంది రైతులు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అయినా కూడా బలవంతంగా అనేది ఆరోపణ చేస్తోంది ప్రతిపక్షం. దీని మీద మీరేమంటారు? మేము ఆరోపణ అయింది వాళ్ళు కొట్టి ఈడ్చి జైళ్ళలో పెట్టించినారమ్మా. వాళ్ళ భూములు పంటలు కాల్చేసి వాళ్ళని కేసులు పెట్టించి లోపల కిడ్నాప్ చేసి వాళ్ళ చాలా బలవంతంగా వాళ్ళ మీద రైతులు జైల్లో పెట్టడాల గురించి, రైతులు కొట్టడాల గురించి మీరా మాట్లాడేది? స్వచ్ఛందంగా ఇచ్చినారని వాళ్ళు రైతులు జైల్లో పెట్టడాల గురించి, కొట్టడాల గురించి బలవంతంగా లాక్కునే వీళ్ళకి కావాల్సినటువంటి 3,000 ఎకరాలు వీళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. వీళ్ళకి ఇయ్యలేదు. వీళ్ళు బలవంతంగా చేసినారు. ఇప్పుడు కూడా మేము ఇవ్వమంటే వాళ్ళని బెదిరించి కేసులు పెట్టించి డైరెక్ట్ బెదిరించి ఆ భూములు రైతులను జైల్లో పెట్టించడాల గురించి మీరు మాట్లాడాలి. రైతులు కొట్టడాల గురించి మీరు మాట్లాడాలి. సిగ్గుండాలి కొంచెమైనా కానీ మాట్లాడటానికి. రైతులు జైల్లో పెట్టాలి, కొట్టడాలా? పత్తి రేటు తగ్గించినారా అని అడిగితే వాళ్ళ లాఠీ చార్జ్ చేసిన ఎందుకు సార్ మీరు చేసిన మా మీద గుర్రాలతో తగ్గించినటువంటి మీరు కూడా మాట్లాడాలా? ఒక 2.5-3 సంవత్సరాలు కరెంట్ ఛార్జ్ తగ్గించాలని దగ్గరికి వచ్చి వాళ్ళని కాల్పులు జరిపి మీరు కూడా రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? మోహన్ రెడ్డి గారు ఒక 2.5-3 సంవత్సరాలు స్వచ్ఛందంగా ఇవ్వందే. అధికారంలో ప్రభుత్వం లేనప్పుడు కూడా, వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం లేనప్పుడు కూడా అన్ని రోజులు ఉద్యమాలు ఎవరు బలవంతంగా చేయించారంటారండి వాళ్ళతో? పక్కన వాళ్ళకి ఆపోజిట్ గా ఇంకొక ఉద్యమం కూడా జరిగిందమ్మా. ఇక్కడ రాజధాని వస్తూ 3 రాజధానుల ముద్దు అని చెప్పి వాళ్ళు కూడా పెట్టిన సందర్భం ఉండదు. అది మర్చిపోయినారు. అంతకన్నా ఎక్కువ అక్కడ రాజధాని కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు 3-4 కూర్చుంటే వాళ్ళు రోజు 300 మంది కూర్చున్నారు. అది మా కళ్ళతో మేము కూడా చూసినాం. అదే పక్కనే ఇదే రాజధాని కాదు, అక్కడ 3 రాజధానులు ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుంది. ఒకే ప్రాంతంలో పెడితే మళ్ళీ హైదరాబాద్ నుండి తంతే ఎట్లా వచ్చి ఏడబడినాము, ఏడుదంతే మళ్ళీ ఇంకో చోట అక్కడ ఒకటి రాయలసీమలో ఒకటి, అక్కడ విశాఖలో కూడా పడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వద్దు. 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాల్లో డెవలప్ అయితేనే మనకు రాష్ట్రం విడిపోకుండా ఉంటుంది. రాష్ట్రం విడిపోకుంటే కేంద్రం దగ్గర మన పలుకుబడి ఉంటుంది. మన రాష్ట్రం విడిపోతే చిన్న రాష్ట్రాలు అయితే మనం కేంద్రం పట్టించుకుంటే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్రం అయిపోయి ఇక్కడ రాష్ట్రం అయిన తర్వాత మనకు మాట్లాడించే వాళ్ళు లేరు. కాబట్టి మనకి ఇక్కడ రావాల్సిన నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనం ఇక్కడ రూపాయి కడితే మనకి ఇచ్చే 30 పైసలు 40 పైసలు కేంద్రం రిలీజ్ చేస్తుంది. అవతల రూపాయి కడితే ₹20 రిలీజ్ చేస్తుంది. ఆ పెద్ద రాష్ట్రాలకు డబ్బులు ఇస్తారు. చిన్న రాష్ట్రాలకు మనకు డబ్బు లేదు. మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు. మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా 3 నామాలు పెట్టి బయటకు పంపించారు. కాబట్టి వీళ్ళు మోహన్ రెడ్డి గారు వంశీకృష్ణ గారు మాట్లాడతారు. మీరు మాట్లాడండి మేడం. ఇప్పుడు
మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడతా వీళ్ళ పని అయిపోయింది అన్నారు, సంవత్సరంన్నర అయింది వీళ్ళ పని అయిపోయింది అన్నారు. మేడం మేమేమన్నా మా బాబాయిని చంపేసి ఆయన చనిపోయినప్పుడు సిబిఐకి ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చినాక సిబిఐకి ఇవ్వకుండా సొంత ప్రయోగాలు చేసామా? చెప్తున్నా, అన్ని చెప్తా లైన్లో ఉండండి, అన్ని చెప్తా, అన్ని డిస్కస్ చేద్దాం. అధికారంలోకి రాగానే ప్రజావేదిక లాంటి మాట్లాడినివ్వండి సార్ మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి, మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నామో దానికి సంబంధించి మాట్లాడితే వాటి సబ్జెక్ట్ దాటితే నేను దాటితే డిబేట్ సమాధానం చెప్పాలి కదా. సబ్జెక్ట్ మీరు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని చంపినారని చెప్పలేదు కదా. ఇప్పుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారు వంశకృష్ణ గారిని కంప్లీట్ చేయనివ్వండి, తర్వాత మళ్ళీ మీరు స్పందిద్దురు గాని. కాదమ్మా, మాట్లాడాల్సిన సందర్భం సబ్జెక్ట్ దాటితే నేను చెప్తానండి. మేడం మేమేమన్నా అధికారంలోకి రాగానే ప్రజావేదిక లాంటి వేదిక ఏదైనా కూల్చేసామా? మేమేదైనా అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ లాంటి ప్రజలకు కడుపు నిండే క్యాంటీన్లు ఏమైనా రద్దు చేశామా? మేమేమైనా అధికారంలోకి రాగానే ఇసుకని బ్లాక్లో చేసేసి ఇసుక కృత్రిమ కొరత ఏర్పాటు చేసేసి భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టామా? మేమేమైనా అధికారంలోకి రాగానే మరి రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులు ఉంటాయని చెప్పేసి మాట మార్చామా? మేమేమైనా అధికారంలోకి రాగానే మా సొంత పార్టీ ఎంపీ కాళ్ళు ఏమైనా ఎరగొట్టామా? మేమేమైనా అధికారంలోకి రాగానే ఏంట్రా బాబు ఈ ఇసుక మాఫియా అని అడిగినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఏమన్నా శిరోమండనం చేశామా? మేమేమైనా అధికారంలోకి రాగానే మాస్క్ అడిగిన డాక్టర్ని ఏమన్నా పిచ్చోని చేసి చంపామా? మేమేమైనా అధికారంలోకి రాగానే మాస్క్ లేనందుకు ఒక దళిత యువకుడిని పోలీసులతో కొట్టించి చంపామా? మేమేమన్నా అధికారంలోకి రాగానే రైతుల మీద లాఠీ చార్జీలు చేయించామా? మేమేమన్నా అధికారంలోకి రాగానే వచ్చినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మార్చేసి వైఎస్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టామా? ఇట్లాంటి ఏం చేశాం? మేము అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ పునరుద్ధరించాం. 5 రూపాయలకే రోడ్ సైడ్ వెండార్స్ కావచ్చు, నిరుపేదలకు కావచ్చు కమ్మటి భోజనం ఉండేటట్లుగా చర్యలు తీసుకున్నాం. మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరిత చర్యలు ఏం తీసుకోలేదు. మేము అధికారంలోకి రాగానే ఇసుకను ఉచితంగా ఇచ్చాం. మేము అధికారంలోకి రాగానే గతంలో ఉన్నటువంటి కల్తీ బ్రాండ్లన్నింటినీ ఆపేసి నాణ్యమైనటువంటి మద్యం ఇచ్చాం. మేము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి రాజధాని అభివృద్ధి చేశాం. మేము అధికారంలోకి రాగానే పారిపోయినటువంటి కంపెనీలను మళ్ళీ బుజ్జగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెనక్కి తీసుకొచ్చాం. మేము అధికారంలోకి రాగానే గతంలో జరిగినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మేము ప్రజలకు హామీ ఇచ్చినటువంటి కల్తీ మద్యం కావచ్చు, అలాగే లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆ రోజు ఎందుకు ఫోన్ పే ఆర్ గూగుల్ పే లిక్కర్ కొనేటప్పుడు ఎందుకు పనిచేయలేదు అనేటటువంటి దానికి అర్థం చెప్పేలా వేల కోట్ల రూపాయల స్కాములు బయటపెట్టి దానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేశాం. మేము అధికారంలోకి రాగానే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. మేము అధికారంలోకి రాగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నా 3 నెలలు ఏప్రిల్ మే జూన్ కలిపి సింగిల్ పేమెంట్ ప్రజలందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం. మేము అధికారంలోకి రాగానే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు కావచ్చు ఇట్లాంటి యాక్ట్లన్నీ కూడా రద్దు చేశాం. ఈ రోజు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఇంకెందుకంటే మేము సంవత్సరంన్నరలో మా పని అయిపోయింది అని అంటా ఉన్నారు. మీరు ఎలా మీరు బయటకు వస్తే జన సమీకరణలో, మీరు పక్క రాష్ట్రానికి వెళ్తే జన సమీకరణలో, మీరు పనైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు పనైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మీరు ఇంకేదైనా బెటర్ చాయిస్ చూసుకోండి. అంతేగాని కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి, 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం. ఓకే, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పండి. మీరు వచ్చే బట్టం రాకుండా పట్టండి, లేదంటే మీట్లో పెట్టండి. లేదు సార్, మీరు చెప్పండి సార్, మీరు కంటిన్యూ చేయండి. వీళ్ళు అధికారంలోకి మేము అధికారంలోకి వస్తానే వాళ్ళ ప్రజా దర్బారా ప్రజా వేదిక ఏదో కూల్చేసినామంట. వాళ్ళు కట్టుకోండి ప్రైవేట్ స్థలంలో లింగంలేని వాళ్ళు అడవి గవర్నమెంట్ స్థలంలో కట్టుకున్నారు. వీళ్ళ సొంత స్థలం కాదు, ఆ సొంత స్థలం కాదు కాబట్టి అన్యాకృతం జరగకూడదు, ఆ ప్రాంతంలో జరగకూడదు అనే ఉద్దేశంలో భాగంగా దాన్ని రేకుల షెడ్డు మాత్రమే ముందు కొట్టినారు.
వీళ్ళు మా పార్టీ అధికారంలోకి వస్తానే మా పార్టీ ఆఫీసును తాడేపల్లి భూమిలోకి అంత కూల్చి పడేసినారు. సరే, తర్వాత దానికి పరిణామాలు వేరే ఉంటాయి. దాని గురించి పక్కన పెడితే వీళ్ళ నీతులు చెప్పడానికి ఈ నీతికి నేను చెప్తున్నా. వీళ్ళు అన్నా క్యాంటీన్ అని చెప్పి అన్నా క్యాంటీన్ పేరు మీద నలుగురికో ముగ్గురికో భోజనాలు పెట్టి 100 మంది రాసుకొని కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కడుపులు నింపుకుంటారు తప్ప ప్రజల కడుపు నింపలేదు. వీళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు తప్ప అక్కడ చేసింది లేదు. ఇసుకకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇసుక సంబంధించి 7,000 కోట్ల ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పంచిపెట్టాం. మేము ప్రభుత్వం నుండి తీసుకొని ప్రజలకు పంచిపెట్టాము. వీళ్ళు అదే 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు దౌర్జన్యంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోపిడీలు చేసుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్యం గురించి పదే మాట్లాడుతున్నారు. మద్యంలో మేము ఒక్క పైసా కూడా మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ లేకుండా ప్రజలకు ప్రభుత్వం నుండి తీసుకొని ప్రభుత్వం నుండి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అమ్మించుంటే వీళ్ళు నకిలీ మద్యం తయారు చేసుకొని వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ నాయకులు వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో మద్యం కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని షాపుల్లో దింటి అక్కడ బయట నుండి గవర్నమెంట్ షాపు దాని తెచ్చుకోకుండా వీళ్ళే తయారు చేసి వీళ్ళే స్టిక్కర్లు వేసి వీళ్ళే దానికి లేబుల్ వేసి పంపించేసి వీళ్ళు ప్రజల సొమ్మును ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. 1,70,000 దాదాపు బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మేము ఏ ఒక్క రోజు కూడా ఆ బెల్ట్ షాప్ ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో ఉన్న 42,000 బెల్ట్ షాపులు ఆ రోజు రద్దు చేసి ఈ రోజు 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జోబులు జీవితాలు నాశనం చేయడమే కాకుండా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు తాపి వాళ్ళు యాక్సిడెంట్లు చేసి మడ్డలు చేసి మానభంగాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళే. మేమేదో ఎస్సీలో ఏదో ఇది మాస్క్ అడిగింటే కొట్టామంటే వీళ్ళు ఎస్సీలో మాస్క్ కాదు ఎస్సీ అమ్మాయిలు తీసుకుపోయి రేపులు చేసి చంపి మడ్డలు చేసి వాళ్ళ కేసులు పెట్టకుండా వీళ్ళ కార్యకర్తలు ఎన్నికేసుకొచ్చుకుంటున్నారు. ఇదే ముచ్చుమరిలో 8 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపి పీసులు చేసి ఇప్పటికి కూడా శవం లేదు, కేసు లేదు. అనంతపురం జిల్లా హాస్టల్లో ఉన్నటువంటి ఎస్టీ అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపేసినటువంటి గురించి మహిళల గురించి మంచల గురించి మాట్లాడతారు. ఆ రాప్తాడు చెన్నై కొత్తపల్లి దగ్గర ఏడుకుర్రాలపల్లి అనే పల్లెలో ఒక అమ్మాయిని 14 మంది దళిత అమ్మాయిని వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపు చేసి డెలివరీ చేసిన నీచమైనటువంటి వీళ్ళ ఆలోచనలు కూడా వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు రైతులకు సంబంధించి ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు, ఏ ఒక్క పంట పండించిన సందర్భం లేదు. యూరియా కావాలంటే క్యూలో నిలబడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళది ఉంది. రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వీళ్ళు వస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను కూడా జనంగా స్వీకరిస్తారనేది వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భావిస్తున్నారు. ఎస్సీలకు సంబంధించి లేదో చెప్పినారంటే విదేశీ విద్య పెట్టారంటే విదేశీ విద్య వీళ్ళు మొత్తం కలిపి వీళ్ళు ఖర్చు పెట్టింది ఎస్సీల కోసం 3,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్సీలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినారు. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎస్సీలకి సభ్యత మీకు సభ్యత మాట్లాడుకోండి కావాలంటే వేస్ట్ అవుతుంది తప్ప డిబేట్ ఉన్నట్టు ఉండదు. మీరు పరిస్థితుల్లో మీరు 3,000 రూపాయల పెన్షన్ మేము 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి 2,000 పెన్షన్ మేము 3,000 ఇస్తామన్న తర్వాత 3,000 ఇచ్చినాక మేము 4,000 చేసినారు. ఆ 4,000లో 2 లక్షల పెన్షన్లు తీసేసినారు. వీళ్ళు 2 లక్షల పెన్షన్ తీసేసి 4,000 ఇస్తామని చెప్పి దానికి ఒక పెన్షన్ ఇవ్వడానికి పోతే రోజుకు ప్రతి నెలకు దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు పెన్షన్లు పంపిణీ చేయడానికి నెలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మేము ఆ వాలంటీర్లు పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్లలో తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమం. ఒకసారి ఇప్పుడు వంశకృష్ణ గారు ఇప్పుడు దాకా మీరు చెప్పిన దానికి నన్ను మధ్యలో మాట్లాడలేకపోతే లేదు సార్, నేను మధ్యలో లేదు సార్, మీరు చెప్పిన దానికే చెప్తున్నారు. ఒకసారి విందాం. అట్లా కాదు కదా. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మధ్యలో కల్పించుకుంటున్నాడు అతను, నేను కల్పించుకోలేదు. నేను ఇంకా వాళ్ళకు మాకు ఎట్లా తేడా ఉంటుంది. ఇప్పుడు అందుకే వాళ్ళు చెప్తున్నారు చూడు మళ్ళీ రానేమో అని. మీరు ఉంటే కదా రావడానికి, ఇంకా మళ్ళీ మీరు ఉంటే మళ్ళీ రానిస్తారు. ఈ ఉండేది మహా అంటే 3 ఏళ్ళు ఉంటారు. 3 ఏళ్ళ తర్వాత మీ అడ్రస్లు కూడా ఉండవు. మననే అడ్రస్ లేకుండా పోయిండేది ఆ బీజేపీని పట్టుకోను, ఆ పవన్ కళ్యాణ్ పట్టుకోను, అక్కడ షర్మిల గారిని మాట్లాడుకొని అంత కలిసి మాట్లాడుకొని మీరు అదే కింద మీద ఎన్నికల కమిషన్ తో పడి రేపు మీరు మళ్ళీ వస్తారనుకుంటున్నారు. కూడా మళ్ళీ అధికారంలోకి రారు.
మీరు ఎన్ని జన్మలు అధికారంలోకి వచ్చేది కాదు కదా. మిమ్మల్ని నమ్మి 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 మోసపోయినారు. ఇప్పటికి 3 సార్లు నమ్మినారు కాబట్టి ఎవరైనా ఒకసారి 2 సార్లు 3 సార్లు మోసపోతారు. ఇంకా మోసపోయే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. కాబట్టి మీరు ఎటు తిరిగి మళ్ళీ అదే విధమైనటువంటి దుష్ప్రచారంతో ముందుకు రావాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ముందుకు వస్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది కేంద్రమా రాష్ట్రమా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చే కేంద్రంతో పొత్తు పెట్టుకుని మీరు వాళ్ళ పక్కలో కూర్చొని మోహన్ రెడ్డి గారు రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ టైటిలింగ్ సబ్జెక్ట్ లోకి వద్దామని నేను చెప్పబోతున్నాను, అప్పుడు మీరే వచ్చారు. రైట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కేంద్రం తెచ్చింది అని మీరు అంటున్నారు. పట్టా పుస్తకాల మీద ఫోటోలు వేసుకోమని కూడా కేంద్రమే చెప్పిందా? ఒకసారి దీని గురించి ఒకసారి వంశీకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటున్నారు లేదో పట్టా పుస్తకాల మీద. పట్టా పుస్తకాలు కాదు, రేషన్ కార్డు వేసుకుంటున్నారమ్మా. రేషన్ కార్డు ఇస్తే వేసుకుంటారమ్మా. నీ ఇంట్లో నీ ప్రభుత్వ భూమి, నీకు సంబంధించినటువంటి భూమికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకన్నా దిష్టి బొమ్మలాగా అన్న ఇంట్లో తల్లి చెల్లి కూడా యాక్ట్ అని చూసి నాకు ఇంకా మా మీద కూడా ఏడుస్తారు ఏంటి? మేమేదో చేశామని. రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఉందా పొత్తు పెట్టుకోకూడదని? రాజశేఖర రెడ్డి గారు పెట్టుకోలేదా పొత్తు? చంద్రబాబు నాయుడు గారిని రామారావు పొత్తు పెట్టుకోలేదా? రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకోలేదా? మీరు పోయి రామారావు చనిపోయినప్పుడు అయిపోయింది కదమ్మా నీ సోది. రామారావు గారు పార్టీ రైట్ సబ్జెక్ట్ లో ఒకసారి వంశీకృష్ణ గారు మాట్లాడినప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. సబ్జెక్ట్ మాట్లాడితే నేను అసలు సబ్జెక్ట్ మీద పోతున్నా, మీరు ఎట్లా రైట్. వంశీకృష్ణ గారు ఒకసారి మనకి భూములు ఇచ్చిన రైతులకి ఇచ్చినటువంటి వెసులుబాట్లు ఒకసారి వాటి గురించి చూద్దాం. మనము మెట్ట భూములు ఇచ్చిన వాళ్ళకి 1000 గజాలు చదరపు గజాలు, ఎకరానికి 1000 చదరపు గజాలు లివింగ్ ఏరియా ప్లస్ కమర్షియల్ ప్లాట్స్ 250 గజాస్, అలాగే జరీ భూములకి 450 చదరపు గజాలు. ఈ విధంగా వారు కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా కల్పించబోతున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్నో వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్ని కూడా బెనిఫిట్స్ అవ్వబోతుంటాయి కదా, వీటి గురించి ఒకసారి విశ్లేషించండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను ముందుకు చెప్పా, గతంలో 2014లో 2015 అక్టోబర్ 22వ తారీఖున అమరావతికి శంకుస్థాపన జరిగింది. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తిని నమ్మి, ఆయన నమ్మి 33,000 ఎకరాలు, కొన్ని ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి, కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత వారికి కూడా సర్ది చెప్పి 33,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటి విషయానికి వస్తే వారికి చెప్పినటువంటి 1000 గజాల కమర్షియల్ ప్లాట్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్ కావచ్చు, ఆ 1000 కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, నేను గనక అధికారంలోకి వస్తే ఇంకో 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేటటువంటి మాట మాట్లాడారు. ఆ మాటలు నమ్మి చాలా మంది రైతులు పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తారేమో అని అనుకుంటే, ఇందాక మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా, రైతుల్ని కొట్టడం, రైతుల్ని జైల్లో పెట్టడం, ఇట్లాంటి మాటలన్నీ అవి ఎప్పుడు జరిగాయండి? మా హక్కులు అడిగినందుకు రైతులు ఇదిగో మాకు మీరు ఇస్తానన్నారు కదా, 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తానన్నారు కదా, ఎక్స్ట్రా వద్దు, గత ప్రభుత్వం ఇచ్చినవి అన్నా ఇవ్వండి అని చెప్పిన పాపానికి పోలీస్ కాళ్ళు రైతుల రొమ్ముల మీద గుద్దాయండి. ఒక ఆవిడ్ని కూడా చూపించమంటారా? మోహన్ రెడ్డి గారు చూపించమంటారా? ఎందుకు మీకు అంటున్నారు? మేము కాల్చినారంటున్నా. మీరు తెలంగాణలో ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు తగ్గించండి అయ్యా అని మీ దగ్గరికి అసెంబ్లీ ముట్టడించడానికి వచ్చే కాల్పులు జరిపి 3 రైతులను చంపినారు సార్. రైతుల గురించి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ రైతులు నమ్మి 33,000 ఎకరాలు రైతులు నమ్మి ఇచ్చారు. ఇలాంటి 2019 నుండి 2024 వరకు 11 తెచ్చుకుంది. ఇలాంటి ఎకిల్ నవ్వులు నవ్వే, ఇట్లా నవ్వే
మీ పరిస్థితి ఎలా వచ్చింది. ఈసారి అది కూడా ఉండదు. మీరు అట్లా ఈసారి రావడానికి సిద్ధంగా అట్లా ఉండండి. మాట్లాడే మిమ్మల్ని జీరో చేస్తే ఇంకా మీతో కాక ముగ్గురు పార్టీలు కలుపుకొని 4వ జీరో పార్టీలు ఎవరో అలా తెలుస్తుంది ఏం కదా మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఎవరు జీరో కేంద్రంలో ఏంటో ఎన్నికల తెలుస్తా ఉంది కమిషన్ కదా. కలుపుకొని మీరు ఆ చెప్తే తర్వాత అట్లా జీరో ఒక 50 గురించి ఛానళ్లు పెట్టుకొని ఆ ఎవరు 50 జీరో ఛానళ్ల ఏంటో ద్వారా మా తెలుస్తా మీద ఉంది కదా. దుష్ప్రచారం చేసి ఎవరు సంబంధం జీరో ఏంటో లేనటువంటి మా తెలుస్తా ఉంది కదా కంటెంట్ మోహన్ మీరు రెడ్డి బయట గారు. ఇచ్చినారు. అంతే తప్ప మీకు ఇంకా నమ్మే పరిస్థితిలో సార్ ప్రజలు మోహన్ లేదులే. రెడ్డి గారు ఒక రైట్ విషయం మోహన్ చూడాలి మనం. మేడం చెప్పమంటారా ఏంటి? సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ వంశీకృష్ణ గారు. మేడం మొదట విడత రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు మేడం ప్లస్ ప్రభుత్వ అసైన్డ్ భూములు కలిపి 52,000 ఎకరాలు దాదాపుగా ప్రభుత్వం చేతికి వచ్చింది. 52,000 ఎకరాలు మరో 2,200 ఎకరాలు రైతుల దగ్గరే ఉంది మేడం. అందులో 50% మౌలిక వసతులకి 25% రైతులకు ఇచ్చే ప్లాట్లు తీసేస్తే ప్రభుత్వం దగ్గర మిగిలింది 25% భూమి. అంటే 12,500 నుండి 13,000 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గర ఉంది. అందులో ఉపయోగం కాని కొండలు కావచ్చు, వాగులు కావచ్చు, అవన్నీ తీసేస్తే 10,000 నుండి 11,000 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గర భూమి ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ లో. ఆ తర్వాత ఇందులో భాగంగా నగర నిర్మాణంతో పాటు 2019 ముందు కేటాయించినటువంటి కొన్ని కేటాయింపులు చేశారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు. 2024లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాస్ చేశారు. అంతవరకు మూమెంట్ ఏం లేదు. ఆ తర్వాత 2024లో దాదాపుగా 6,000 ఎకరాలు ఇప్పటికీ వినియోగంలో ఉంటే కనీసం 4,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటామంటే మేడం, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ హబ్ కావచ్చు, వీటికి కావాల్సిన ల్యాండ్ మొత్తం కూడా ప్రొక్యూర్ చేసుకోకుండా కట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రైతులను ఒప్పించేసి రైతులు డెఫినెట్లీ సంతోషంగా రైతుల దగ్గర నుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ లో తీసుకున్నారో అలాగే రైతుల అభిష్టంతో మాత్రమే రెండోసారి కూడా ల్యాండ్స్ తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి జీవోని 1 గంట క్రితం రిలీజ్ అయింది. డెఫినెట్లీ ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది అడ్డం పడినా గానీ సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ లో 16,666 ఎకరాలు తీసుకుంటారు, అభివృద్ధి చేసి తీరుతారు. డెఫినెట్లీ 3 సంవత్సరాల్లో రాజధానికి ఒక రూపు వస్తుంది. రాబోయే రోజుల్లో అమరావతికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ కు అమరావతి అవతరించబోతా ఉంది. రైట్. అయితే వంశీకృష్ణ గారు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా ఒక విమర్శన చేస్తున్నారు. ఇంత మనకి చూసినట్లయితే బాంబేలో కూడా ఇన్ని ఎకరాల ఎయిర్పోర్ట్ లేదు స్థలానికి అనుకుంటూ. సో దీన్ని బట్టి చూస్తే ఎక్కడైనా ఈ పార్టీలు కుమ్మక్కైనట్టు మనం భావించవచ్చా, లేదంటే దీని ఒకసారి మీ స్పందన తెలియజేయండి. మేడం నథింగ్ మేడం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా షర్మిల గారు స్పందించారు, కరెక్టే. అక్కడ ఇక్కడ అంత లేవు. ఇప్పుడు ఇదే స్పందనలు, ఇట్లాంటి స్పందనలే వచ్చాయి గతంలో కూడా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ ని అభివృద్ధి చేశారో అప్పుడు కూడా ఇట్లాంటి స్పందనలే వచ్చాయి. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తా ఉన్నారు. ప్రజలు ఆయన నమ్మారు, రైతులు ఆయన నమ్మి ల్యాండ్ ఇస్తా ఉన్నారు, అభివృద్ధి చేసి చూపిస్తామంటా ఉన్నారు. ప్రజలు రెడీగా ఉన్నారు. ఇక షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వచ్చి ఇట్లాంటి విమర్శలు చేస్తే విమర్శలుగానే మిగులుతాయి. మేము ఫలితం చూపిస్తాం. ప్రజలు నమ్మారు, రైతులు నమ్మి ల్యాండ్ ఇస్తా ఉన్నారు, మేము ఫలితం చూపిస్తాం. రైట్, ఎగ్జాక్ట్లీ. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో తీసుకుంటున్న రైతులకు కూడా మొదటి ఫేజ్ లో వాళ్ళకి వర్తించే ప్రయోజనాలు వర్తిస్తాయని చెప్పడం జరిగింది. ఒక రైతు అంటే ఈ ప్రయోజనాలన్నీ నిజంగా జరిగితే వాళ్ళకి ప్రయోజనమే కదండి. దీని పట్ల దీంట్లో వచ్చే నష్టమే ఉంది. కాదు తల్లి, 1,00,000 ఎకరాల భూమి తీసుకొని 1,00,000 ఎకరాలు డెవలప్ చేసి 1,00,000 ఎకరాల్లో ఈ రైతులకు వీళ్ళు భూములు ఇస్తామంటే నమ్మదగ్గ విషయమేనా? అది కేవలం డెవలప్ ఆ రోజు హైటెక్ సిటీ స్టార్ట్ చేసిన రోజు కూడా కంప్యూటర్ అన్నం పెడతాదా అనే కదండి విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు తర్వాత అదే కదా నిజమైంది. వాళ్ళు ఏదో అంటే మీరు కూడా అట్లే మాట్లాడితే తల్లి. ఇప్పుడు హైటెక్ సిటీ అనేది జరిగింది మాట్లాడుతున్నానండి నేను. నేను చెప్పేది నండి. హైటెక్ సిటీ కట్టించిండేది జనార్దన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పని చేస్తే ఆ తర్వాత పూర్తి చేసేటప్పటికి రకరకాల ముఖ్యమంత్రులు వచ్చినారు. అది వాళ్ళే కట్టారని వాళ్ళు బ్రాండ్ వేసుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళది కాదు. అది వాళ్ళు చెప్పుకున్నట్టు వాళ్ళు కట్టారు అని అనట్లేదు కదండి, వీళ్ళు కంటిన్యూ చేశారు అని అంటున్నారు కదా. అవును, కంటిన్యూ చేసినారు. ఒక్క హైటెక్ సిటీనే వీళ్ళు ఏమంటున్నారు మీకు తెలిసినో లేదు. హైదరాబాద్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు అంటారు. 500 సంవత్సరాల కింద హైదరాబాద్ డెవలప్ అయిన హైదరాబాద్ మేము కట్టించినామంటారు. ఇప్పుడు అమరావతిని కట్టించింది మేమంటే విజయవాడను, గుంటూరును, ఇక్కడ ఉండేదాన్ని 3 కలిపి మేమే కట్టించినామని చెప్పి మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళు చెప్పుకోవడానికి హైదరాబాద్ కట్టింది చంద్రబాబు నాయుడు గారని ఎవడెక్కడా అనలేదు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఎవడన్నా కాదన్నా, ఎవడన్నా కాదన్నా సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. తెలుసు
కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మీదే కరెక్ట్ అని చెప్పుకుంటారు. మీకు కావాల్సినటువంటి ఛానళ్ళు ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరంటే చూడ కుమ్మక్కైంటారా కుమ్మక్కైతారా ఏమని, మేము కాదు కుమ్మక్కయ్యేది, వాళ్ళు షర్మిల గారితో కుమ్మక్కయ్యి ఊరుకుంటే బాగుండదమ్మా, నువ్వు షర్మిలమ్మ నువ్వు ఒక స్టేట్మెంట్ మా మీద ఇచ్చిండు, షర్మిలమ్మను అట్లా మేము మాకు ప్రత్యర్థిలాగా మేము చెప్పుకోవడానికన్నా ఇక మీరు ఆ ట్రాన్స్ లో మనం అందరం బతికేయండి, కలిసిపోయినామని ఆ చెప్పి ట్రాన్స్ లో చెప్పుకోవడానికి బతికేయండి మీరు, మాట్లాడుకొని అవసరమైతే మీరు ఆ ట్రాన్స్ లో బతికేయండి, వాడుకుంటారు అంతే తప్ప మీరు ఇక ఆ ట్రాన్స్ లో బతికేసేయండి, బయటికి రావద్దు మీరు, జగన్మోహన్ రెడ్డి మీరు ఏ మాత్రం తగ్గద్దు, మీరు బయటికి రావద్దు, మొత్తం ఆ ట్రాన్స్ లో మీరు బతికేయండి, అట్లా అందరినీ బెదిరించి వాళ్ళ కింద పెట్టుకొని రాష్ట్రంలో అలా బతికేయండి మీరు ఆ ట్రాన్స్ లో, ఇక చేసేదే ఉంది. భూములు Right, కానీ వాళ్ళందరికీ ఇదే. డబ్బులు సరే, కానీ ఈ వాళ్ళందరికీ విషయం రాష్ట్ర మీద షేర్ కానీ ఒకసారి. రాష్ట్రంలో దోచుకున్నది దాచుకున్నది అంతా మోహన్ రెడ్డి అందరికీ గారు. పంచిపెట్టి వాళ్ళందరినీ మా మీద మీరు ఆ ట్రాన్స్ లో బతికేయండి మోహన్ రెడ్డి గారు, ఇక చేసేదేం లేదు. మోహన్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు ఒక్కసారి. కాబట్టి నెక్స్ట్ వాళ్ళని ఆ దరిదాపల్లె కూడా మోహన్ ప్రజలు రెడ్డి గారు, రానిరు. మోహన్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, ప్లీజ్ స్టే ఆన్ లైన్. మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైన్లోకి వస్తారు, ఈ విషయం మీద ఒకసారి మాట్లాడతాం. సో రాజేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేష్ చెప్పండి. సో ఇప్పుడు మీరు వింటున్నారు కదా మొత్తం జరుగుతుందంతా. సో దీని మీద ల్యాండ్ పూలింగ్ 2.2 భూసేకరణ గురించిన మీ దగ్గర ఉన్న వివరణ తెలియచేయండి. మహిళ ల్యాండ్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి కొద్దిసేపు క్రితం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి 7 గ్రామాలకు సంబంధించిన రైతులతో కూడా గ్రామ సభలు పెట్టి వాళ్ళ అంగీకార ప్రకారమే ఈ రెండో విడత భూసేకరణకు సంబంధించిన జీవో కూడా కొద్దిసేపు క్రితం అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం అటు 2 జిల్లాలు, అటు పల్నాడు జిల్లా అలాగే ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి 2 జిల్లాలకు సంబంధించిన గ్రామాల్లో అయితే మొత్తం 7 గ్రామాల్లో, అటు అమరావతి మండలంలో వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపొడిలో మొత్తం 3 గ్రామాలు ఉండగా, అటు గుంటూరు జిల్లాకు సంబంధించి ఆ తుళ్ళూరు మండలంలోని పెద్దపరిమి, వడ్డమాను, హరిచంద్రపురంలో దానికి సంబంధించి కొంచెంసేపు క్రితం నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం అంటే అటు గవర్నమెంట్ ల్యాండ్ తో కలుపుకొని మొత్తం 20,000 ఎకరాల్లో రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం అటు 16,562 ఎకరాలు వచ్చేసరికి మా పట్టా ల్యాండ్ తో పాటు అసైన్ ల్యాండ్ 104 ఎకరాలు, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన 3,828 ఎకరాలతో మొత్తం 20,000 ఎకరాలకు సంబంధించి రెండో విడత భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పూర్తిగా అంటే రైతులను ఒప్పించడంతో పాటు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఈ సిఆర్డిఏ చట్టం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం ఈ రెండో విడతకు సంబంధించి ముందుగా సెక్షన్ 55 క్లాస్ 4 కింద కాంపిటెంట్ అధికారి ప్రాంతాల వారీగా పోలింగ్ ప్రకటన చేస్తారు. ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ భూ సమీకరణ పథకం 2025 రూల్స్ కూడా దీనికి వర్తిస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి లీగల్ గా సమస్యలు రాకుండా అలాగే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో అది ఏపీ సిఆర్డిఏ చట్టం 2014 సెక్షన్ 43 క్లాస్ 3 కింద కూడా నమోదు చేస్తారు. అంటే మొత్తం సెక్షన్ 48(1) తో పాటు 50 ప్రకారం రైతుల నుంచి దరఖాస్తులు అనేది ఇవాళ నుంచి స్వీకరిస్తారు. పూలింగ్ ఏరియాలో నియమించే అధికారులతో రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి 30 రోజుల అవకాశం కూడా వాళ్ళకి ఇస్తారు. దాంతోపాటు భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని సర్వే చేసి రైతులు ఇచ్చిన దరఖాస్తులకు ఆమోదం తెలుపుతుంది సిఆర్డిఏ. అనంతరం రైతులు ఇవ్వాల్సిన ప్లాట్లు తిరిగి ఇచ్చి అంటే గతంలో మాదిరిగా సింగిల్ టైంలోనే ఈసారి సెటిల్ చేస్తారని చెప్పవచ్చు. ఇంకా 2025 పోలింగ్ చట్టంలోని సెక్షన్ 44, 53కు అనుగుణంగా అభివృద్ధి అవసరాలకు 50% భూమిని కూడా ఇందులో దీనికి సంబంధించి ఉపయోగిస్తారు. అందులో అటు ఆర్ట్ స్థలాలు కావచ్చు, ఓపెన్ స్పేస్ కు సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ఈ రెండో విడతకు సంబంధించి అటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ హబ్ తో పాటు రైల్వే ట్రాక్ కు సంబంధించి ప్రత్యేకంగా అలాగే అమరావతి ఇన్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ భూసేకరణ ప్రధానంగా అంటే రెండో ల్యాండ్ పూలింగ్ లో మొదటి దశ అని చెప్పుకోవాలి. ఇది దీనికి సంబంధించి ప్రధానంగా వీటి కోసం అయితే ఈ ల్యాండ్ పూలింగ్ అనేది జరగబోతుంది. తర్వాత పూర్తిగా సెక్షన్ 57 క్లాస్ 3 ప్రకారం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పూర్తిగా దీన్ని ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. పూలింగ్ ఏరియాలో జాయింట్ కలెక్టర్తో పాటు అసైన్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి అభ్యంతరాలు కూడా 15 రోజుల్లో గడువిచ్చి దాని మీద కూడా పూర్తిగా నోటిఫికేషన్ చేస్తారు. అంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ సంబంధించి పూర్తిగా ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రెండో విడత భూసేకరణ అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో మరి మోహన్ రెడ్డి గారు మనం కంటిన్యూ చేద్దాం. రైతుకి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని ఒక పాజిటివ్ కోణంలో చూడొచ్చు కదా, దీని పట్ల మీరు తెలియజేయండి అభిప్రాయం.
29 గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులే రైతులు కాదు కదా, రాష్ట్రం మొత్తం రైతులే కదా. ఆ రైతులకు మాత్రమే మరి లేదు ల్యాండ్ తీసుకునే వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తాను, డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు బాగుపడేప్పుడు మీకెందుకు బాధ అనే టైప్లో చెప్తున్నారు. ఇక్కడ రైతులు సంపాదించినటువంటి ట్యాక్సులు, ఇక్కడ రైతులు సంపాదించినటువంటి డబ్బులు, వీళ్ళు ప్రభుత్వానికి కడుతున్నటువంటి డబ్బులు అన్ని తీసుకుపోయి అక్కడ కట్టేదే కదా. అక్కడ కట్టిన తర్వాత అది మనకు 10 రూపాయలకు 2000కు క్యూబిక్ మీటర్ బయట కట్టిస్తే అంటే ఆడ 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. అంత డబ్బులు తీసుకుపోయి ఆడ పెట్టేసి మొత్తం అంతా రాష్ట్రంలో ప్రజలు సంపాదించిన సొమ్ము అంతా తీసుకుపోయి అక్కడ పెట్టేసి దాన్ని సర్వనాశనం చేసి పెడితే రాష్ట్రం డెవలప్ కాదనే ఉద్దేశంలోనే కదా మేము బాధ అంతా. లేకపోతే మాకేం పోతే అదేం ఆంధ్రప్రదేశ్లో లేదా, లేక వీళ్ళకి ఏమైనా పర్మనెంట్ గా పట్టా రాయించిన ఆంధ్రప్రదేశ్ మీరే శాశ్వత ముఖ్యమంత్రి అనేవి రాయలేదు కదా. రేపు మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవుతాం కదా, మేము ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అది మా జనంలో కూడా ఉంటుంది కదా. మేము ఆ విధంగా విమర్శలు చేయడంలే. మీరు అనవసరంగా తీసుకుపోయి డబ్బులన్నీ ఆడ గుమ్మరించేదానికన్నా మీరు అంత ఖచ్చితంగా మీరు పట్టుబట్టినారు కదా. మేము పట్టిన కుందేరికి 3 కాళ్ళని మీరు పట్టుబట్టినారు. మీరు అమరావతిలో రాజధాని కట్టాలనుకున్నారు, కట్టండి. విజయవాడ నుండి గుంటూరు వరకు దారి పొడుగున 3,000 ఎకరాలు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉంది, ఆడ బిల్డింగ్లు కట్టియండి. బిల్డింగ్లు కట్టించి దీంట్లో ఎవరికైనా పరిశ్రమలకు ఇస్తారో ఎవరికి ఇస్తారో ఇచ్చుకొని ఆ విధంగా చేయొచ్చు కదా. దాన్ని ఇచ్చిపెట్టేసి మీరు ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును తీసుకుపోయి అంతా మొత్తం ఆడ గుమ్మరిచ్చేసి దానికి గునాదులు వేసి పెట్టుకొని దానికి కాపలా కాసుకోండి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాని చుట్టూ చూసుకుంటామని దానికే మనం చెప్పుకుంటా పోదామనే ఉద్దేశంలో భాగంగా మీరు పెడితే అక్కడ రైతులకు ఉపయోగం లేదు, ఇక్కడ రాజధానికి ఉపయోగం ఉండదు, రాష్ట్రానికి ఉపయోగం ఉండదు, ఆడుండే 29 గ్రామాలకు ఉపయోగం ఉండదు. ఏమి ఉపయోగం లేనటువంటి రాజధాని కట్టి అనవసరమైన సమస్య ఎందుకు తెచ్చారనే బాధే కదా మా బాధ. లేకపోతే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి ఉండాల్సింది కదండి. వికేంద్రీకరణగా 3 ఎందుకు చేశారు మరి అలాంటప్పుడు? అదే నేను చెప్పి ఆడ చేయడానికి మీరు చెప్పినారు, మీరు తీసుకుని ఆడ పెట్టేసినారు కదా ఆల్రెడీ. మీరు పెట్టారు కాబట్టి ఇప్పటికిప్పుడే మేము తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కడతాం అక్కడ కడతాం అనే దానికన్నా కొద్ది కాలం రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పటికే 4 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 లక్షల కోట్లతో పాటు మళ్ళీ రాష్ట్రాలకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చాలి. అప్పుడు కరోనా వచ్చి 2 సంవత్సరాలు దాదాపు రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు కరోనా అప్పుడు ఖర్చు పెట్టాం. రాష్ట్రం మొత్తం విచ్ఛిన్నమైపోయినటువంటి సందర్భంలో మేము ఉన్నాము. ఆ టైంలో కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పిల్లలకి ఇచ్చేది కానీ, పెన్షన్ ఇచ్చేది కానీ ఏ ఒక్కటి కూడా లేకుండా మేము సక్రమంగా అందించుకుంటూ వచ్చినా మీరు ఈ రోజు కూడా పెన్షన్ మీకు అన్ని ఆదాయాలున్నా 2,50,000 కోట్లు అప్పు చేసినా కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్కి సంబంధించి దాదాపు 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉంటారని రాష్ట్రం మొత్తం అప్పుడే కలెక్టర్ ఆఫీసులో మొత్తం ధర్నాలు చేస్తున్న స్టూడెంట్స్. ఆ విధమైనటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో వ్యవస్థ అనేది ఒకటి నడుచుకుంటూ పోవాలి కదా. ఆ వ్యవస్థను నడిపించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీకు ఏదో కేంద్రంలో మాకు అధికారం ఉంది, వాళ్ళు పూచి పెడతారు, మా అప్పు తెస్తాం, ఈ అప్పును తీసుకువచ్చి రాష్ట్రం మీద ప్రజల మీద రుద్దుదాం, ఈ ప్రజలు ఎప్పుడు కోలుకోకుండా అట్టే పెడదాం, రోజు ఆ రాజధాని పేరు మీదనే మనం ఎన్నికలకు పోదాం, అదే విధంగా మనకు ఏదైనా లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం బాగాలేదనే ఉద్దేశమే తప్ప ఆడ రాజధాని కడితే వీళ్ళే శాశ్వత ముఖ్యమంత్రులు కాదు, వీళ్ళే శాశ్వతంగా రిజిస్టరే కాదు. రేపు మళ్ళీ మేము ముఖ్యమంత్రి అయితే మా పేరు కింద కూడా ఉంటుంది. దాని గురించి కాదు మేము బాధపడేది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల రైతులకి ప్రయోజనం చేకూర్చేలాగా అన్ని ప్రాంతాల రైతులు కూడా అభివృద్ధి చెందేలాగే జరగాలని ఆశిద్దామా? ఒకసారి దీని పట్ల వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. ఒకసారి మ్యూట్ లో ఉందండి వంశీకృష్ణ గారు, అన్మ్యూట్ చేయండి. మేడం, ఇప్పుడు మోహన్ రెడ్డి గారిని మీరు ఏం అడిగారండి? మీకు సమయం ఇచ్చిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడిగితే ఆయన అది కాకుండా అన్నీ చెప్పాడు ఇప్పుడు దాకా. రైట్ సార్, ఒకసారి కంక్లూడ్ చేయండి దీని మీద. అదే మేడం, ఈరోజు ల్యాండ్ పూలింగ్కి ఏదైతే 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారో రైతుల అభిష్టం మేరకు, రైతుల ఇష్టం మేరకు డెఫినెట్లీ ఆ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు పడినా కానీ, ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్లో మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అయినటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్స్ కావచ్చు, ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశామో అవన్నీ కూడా చేసి తీరతాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మొన్న సిఐఏ సదస్సు విశాఖపట్నంలో జరిగింది. సదస్సు మాత్రమే విశాఖపట్నంలో జరిగింది, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వచ్చాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క ప్రాంతం కూడా మాకు తక్కువ కాదు. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్, అలాగే రాయలసీమకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి, ఈ 3 ప్రాంతాలని అభివృద్ధి చేసి తీరతాం. ఎవరు ఏమనుకున్నా కానీ 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. ఈ సమయంలో వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి తీరతాం.
రైట్ సార్. నిజం రైట్ సార్. ఒప్పుకోవాలి. 15 సంవత్సరాలు ఇప్పుడు అయింది కాబట్టి ఇంకా సరిపోతుంది కాబట్టి ఇంకా శాశ్వతంగా రైట్ సార్. రాష్ట్రంలో మీరు కూటమి ఉండరు, మేమే ప్రభుత్వం వచ్చామని అయినా తెలుస్తుంది. ఈ వైసీపీ సటైర్ వేయడం కంటే మీరు సటైర్ వేయడంలో బాబులైతే మేము మీ తాతలం. అయిపోయింది ఇంకా సటైర్ వేయడంలో మీరు పీరియడ్స్ బాబులైతే అయిపోతుంది. మేము నెక్స్ట్ మీ ఇంకా రాష్ట్రంలో తాతలం మమ్మల్ని గుర్తుపెట్టుకో. నమ్మరు. మీరు ఎన్ని ప్రయత్నాలు మీరు ఈ చేసినా పిచ్చ నమ్మరు. పిచ్చ సటైర్ మమ్మల్ని ఏం వేయడంలో చేసినా నమ్మరని మీరే డిసైడ్ మీరు అయిపోయినారు కాబట్టి బాబులైతే మేము అంతలోపల తాతలం. కనీసం ఈ రాజధాని సటైర్ పేరులో ఉన్నటువంటి వేయడంలో భూములతో మేము మనం డెవలప్ బాబులైతే మేము చేసుకున్నాము. తాతలం ఆ గుర్తుపెట్టుకో. భూములను అమ్ముకుంటా ఉంటే మనం మీరు బతుకుతా ఉండొచ్చు. వేస్తే రాజకీయ డిబేట్ పార్టీలు నుంచి నడుచుకోవచ్చు అని పారిపోతారు. ఉద్దేశంతో రైట్ భాగంగా సార్. పెట్టుకున్నాం రైట్ సార్. తప్ప మోహన్ రెడ్డి గారు మేము గట్టిగా మాట్లాడితే డిబేట్ లో చేసి పారిపోతారు. మీరు సటైర్ వేయడంలో బాబులైతే మేము మీ తాతలను గుర్తుపెట్టుకోండి. రైట్ వంశీ మర్యాద కృష్ణ. ఇచ్చినందుకు మీ మర్యాదగా తాతగా మాట్లాడతాం. అర్థం నీకు అది తెలిసిన పిచ్చ పిచ్చ సటైర్ మీ వేసారంటే తాతగా తాతలు అర్థం చేస్తే చేస్తాం మాకున్నది బాబు. మీరు నువ్వు అడిగి నేను బాబులైతే చేసుకున్నావు. తాతలు నిన్ను ఎట్లా? లేపడం నాకు చెప్తుంది. అర్థమైందా? అట్లా అనుకోవద్దు. నువ్వు అరిచినప్పుడు మాత్రం మేము పారిపోతాం అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. నువ్వు అరిచి ఈడ పారి చేయడానికి ఏం పిల్లిని కాదు. మళ్ళీ మళ్ళీ మీరు అనిపించదు ఎవరినో మాతోటి. భయపడిస్తారే కానీ ఇక్కడ మమ్మల్ని మళ్ళీ భయపడిచ్చే మళ్ళీ శక్తి లేదులే. అనిపించొద్దు. రైట్ అంత వంశీ కృష్ణ అంత గారు. ఓవర్ యాక్షన్ ఇట్లా పద్ధతిగా సమాధానం చెబుతాం. మోహన్ రెడ్డి గారు, వంశీ కృష్ణ గారు, ఎవరైనా కానీ ఏ అట్లా ప్రభుత్వం అరుచుకుంటూనే ఉంటారు. సబ్జెక్ట్ ఏ ప్రభుత్వం అయినా కానీ కోరుకునేది ప్రజల ప్రయోజనమే కాబట్టి ఖచ్చితంగా ఈ భూసేకరణ 2.0 ద్వారా అది జరగాలని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. సో మనం చూస్తున్నాం కదా, భూసేకరణ 2.0 మనకి ల్యాండ్ పూలింగ్ రెండవ దశ స్టార్ట్ చేసింది గవర్నమెంట్. జస్ట్ కొద్దిసేపటి క్రితమే జియో అయితే విడుదల చేసింది. దీని ప్రకారం మనకి 16,666 ఎకరాలు సమీకరించబోతుంది. గవర్నమెంట్ ల్యాండ్తో కలుపుకొని 20,000 ఎకరాలు. మరి అత్యద్భుతమైన ఇంటర్నేషనల్ రాజధాని త్వరలో నిర్మితం అవ్వాలని అందరం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.